గుమగుమలాడే చామదుంపల పులుసు. చిక్కటి చామదుంప పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చామదుంపలను తెచ్చుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకపెట్టుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాని సన్నగా తరిగి పక్కన పెట్టండి. నిమ్మకాయ సైజులో చింతపండుని నానబెట్టేసేయండి. చామదుంపలని పొట్టు తీసి పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో మనం ఆయిల్ వేసుకొని ఇందులోనే తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసేసి అవి కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసిన తర్వాత సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలను కూడా వేసేసి తగినంత ఉప్పు వేసేసి మూత పెట్టి ఉడకనివ్వండి. టమాటా శుభ్రంగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనము తగినంత కారాన్ని వేసుకొని చామదుంపలు కూడా ఇందులో వేసేసి చింతపులుసు మనకి ఎంత కావాలో అంత పోసేసుకొని మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. పులుసు అంతా మనకి దగ్గరికి అయిన తర్వాత పైన ధనియాల పొడిని చల్లుకొని మనము సర్వ్ చేసుకోవటమే. చాలా బాగా ఉంటుంది. రాని వాళ్ళు కూడా చేసుకొని తినేసేయచ్చు. ఫుల్ వీడియో లింక్ అయితే పెట్టాను ఫ్రెండ్స్, కావాలంటే చూడండి. చామదుంప పులుసు చేసుకొని తినండి. థ్యాంక్ యూ.